గుడ్ మార్నింగ్. మన చిక్మంగళూరు ట్రిప్ అయిపోయింది. గోయింగ్ టు ధర్మస్థల. ఫస్ట్ ధర్మస్థల తర్వాత కుక్కే తర్వాత కూర్గ్. బాయ్ బాయ్ చిక్కమగళూరు. మంగళూరు అంట కొడతారు వాళ్ళని. పొద్దున్నే వర్షం. ఏదో బట్టలు వేసుకుంటున్నామనే తప్ప ఫుల్గా రెయిన్ కోట్లు దాని మీద. టైం 6:15 అయింది. స్టార్ట్ అయ్యే లోపల 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి 2.5 hours జర్నీ ధర్మస్థలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మధ్యలో తినడానికి కూడా ఆగాలి. మీకు చిక్మగళూరు సిరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పక్కా చిక్మగళూరుకి ట్రిప్ ప్లాన్ చేసి ట్రిప్పర్లో స్టే బుక్ చేసుకోండి. చాలా బాగుంది స్టే అయితే. బాయ్ బాయ్. వర్షం లేకపోతే సూపర్ ఉండేది ట్రిప్ ఇంకా. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. లాస్ట్ టైం ఎండకు చచ్చిపోయినా. మనం తినే దగ్గర మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. వీళ్ళ మెనూ కార్డు ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, కానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కాఫీ ఇక్కడ 15 రూపీసే. హాయ్, ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చాం. దేవనగరే బెన్నె దోస కార్నర్. ఇది నేను నిన్న చూసా, ఈరోజు ట్రై చేయడానికి వచ్చా. ఈరోజు మనం ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, కర్ణాటకకు వచ్చి బెన్నె దోశ తినకపోతే ఎలా. ఈట్ బెన్నె దోశ చాలా సింపుల్, నార్మల్ మన టిఫిన్ స్టాల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. అది షో. ఇది ఎంట్రీ, ఇది సిట్టింగ్. లోపల కుకింగ్ ఏరియా. మంచిగా అడిగి వచ్చిన, అంకుల్ దోశ ఉందా అంటే ఉంది, కమ్ అన్నాడు. వచ్చినాక ఇప్పుడేమో 5 minutes అంటున్నాడు ఆయన. ఆ 5 minutes అంటే 15 minutes అవుతుందని తెలుసు మాకు కూడా. ఆకలి అవుతుంది. తినేసి ఎక్కడికి వాళ్ళు కూడా మర్చిపోయినా. ధర్మస్థలకి. హాయ్ ఫాలోవర్స్, నమస్తే. ఆకలి అవుతుంది. వీళ్ళు ఎవరికైనా బ్రష్ చేసిన వెంటనే ఆకలి అవుతుందా? బ్రష్ చేయకుండా నేను ఒక హాఫ్ డే ఉండిపోతా. బ్రష్ చేస్తే 1/2 hour కూడా ఉండలేను. ఆకలి అవుతుంది. కాఫీ చెప్దాం. అంటే బటర్ దోశ. సెకండ్ది మన కోసం. ఒక్క దోశ ఏం సరిపోతుంది నాకు. సాంబార్ ఇడ్లీ అన్న తింటా. పొద్దున్నే వర్షం పడుతూ వేడి దోశ. ఆ వర్షం మాత్రం ఆగట్లేదురా బాబోయ్. నేనే అది అయితే. నేను వారానికి సరిపోయే బటరు లేదా నెలకు సరిపోయే బటర్ అంకుల్ ఒక్క దోశలో వేసేసినాడు. ఆ పని అయింది. ఎత్తేస్తారు నన్ను ఇంకా అది తింటే. అయ్యా, నేను ఇంతసేపు అది కట్టెల పొయ్యి స్టోర్ అనుకున్నా. కింద గ్యాస్ ఉంది. చిన్నప్పుడు ఇంట్లో అమ్మ దోశ వేస్తే పక్కన నిలబడి ఎట్లా వెయిట్ చేస్తాము, నేను అన్న దోశ వేసే వరకు నేను ఈయనే నిలబడుకొని ఉన్నా. ఎందుకంటే కస్టమర్స్ ఎవరు లేరు, నేనే ఫస్ట్ కస్టమర్. దేవుడా, నా చచ్చిపోయినా ఈ రోజు. నా పని ఇదే. అంత బటర్ ఫస్ట్ టైం. అందుకే నేను ఫుడ్ బ్లాగింగ్ చెయ్యండి. ఎందుకంటే ఇవన్నీ నేను తినలేను కాబట్టి. మన అంతా కళ్ళు కావాలంటారు, కడపద్దు అంటారు. నాకు దోశ తినాలంటే భయం అవుతుంది. అంకుల్ 10 దోశలకు సరిపోయే బటర్ వేసినాడు దాంట్లో. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఐ కాంట్ ప్రాసెస్ దట్ ప్రాసెస్. నాకుందిలే, నన్ను వేసేసారు. ఆడికి పోయే లోపల ధర్మస్థలకు పోయే లోపల తిప్పేస్తుంది. ముందు అంత చక్రాలు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది చూడండి, మళ్ళా పైన బటర్ వేసాడు కూడా. ఇంత ప్రేమ తట్టుకోలేకపోతా అన్న. మొత్తం బటరే. నా పని అయిపోయింది ఈరోజు. వావ్, క్రిస్పీగా ఉంది. ఇంకో కర్రీ ఏదైనా ఉంటే బాగుంది. ఇందులోకి సాంబార్ అన్న ఉంటే బాగుంది. అడుగుతూనే వచ్చింది చూడు సాంబార్. ఇట్లా ఉండాలి సర్వీస్ అంటే. మైకు, కెమెరా, ఫుడ్ బ్లాగింగ్ మారిపోయినా. బాగుంది. తట్టే ఇడ్లీ, సాంబారు అన్ని మనమే తింటాం. సూపర్ ఉంది. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సాంబార్. సో నౌ ఐ లవ్ ఇడ్లీ ఆల్సో. హోటల్ పేరు దేవనగరే బెన్నె దోశ. నాకు కన్నడ చదవడం కూడా వచ్చేసింది. నేనే సెటిల్ అయిపోతా. నేను ఏడిపోతాను సెటిల్ అయిపోతా తెలుసా. అందుకే చిక్మంగళూరు 3rd time రావడం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో ఇడ్లీ చెప్పా. ఆకలి అవుతుంది. మళ్ళీ ఎవడ ఆగుతాడు ఆకలి అయితే. డైరెక్ట్ కాలిపోతుంది. కొబ్బరి చట్నీ. చిక్మంగళూరులో లాస్ట్ కాఫీ. ఇట్లా గాజు గ్లాసులలో వేయండి బాబు, ఎంత సంతోషంగా ఉంటుందో. స్ట్రాంగ్గా చేసి ఇచ్చాడు. జస్ట్ 15 రూపీస్. నేను ఇక్కడ తాగిన అన్నిట్లో ఇదే తక్కువ. పోయే వరకు నిద్ర రాదు. సూపర్ బాగుంది టేస్ట్. టోటల్ బిల్ ఎంత అయిందో గెస్ చేయండి. 70 దోశ, 15 కాఫీ, 2 ఇడ్లీ, 30. నాకు తెలియదు ఎంతో. 145 బ్రేక్ఫాస్ట్ బిల్. వీఆర్ గోయింగ్ టు ధర్మస్థల. ఐ మీట్ యూ దేర్. బాయ్.
ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది వాటర్ ఫాల్. మేము ధర్మస్థల ఎళ్తున్నాం బైక్ పైన. ఎక్కడ చూసినా గూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్. అప్పటినుంచి బండి ఆపడానికి కుదరలేదు. సడెన్‌గా ఈ వాటర్ ఫాల్ చూసినాక ఆపాల్సిందే అని ఆపేసాము. ఇట్లా రోడ్డు మీద అన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఆ మిస్టీ ఘాట్ రోడ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఎవరన్నా మాన్సూన్‌లో గానీ లైక్ రెయినీ సీజన్ అయిపోయే టైంలో బైక్ ట్రిప్ ప్లాన్ చేస్తే చిక్మగళూరు టు కూర్గ్ బైక్ ట్రిప్ ప్లాన్ చేయండి. ఆన్ ద వేలో ధర్మస్థల ఇంకా కుక్కే కవర్ చేయండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే మీ లైఫ్‌లో మర్చిపోలేని బైక్ ట్రిప్ అయితది. నేను ఎంత ప్రశాంతంగా ఉందంటే రోడ్డు అసలు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము. వర్షం పడినట్టే ఉంది, పడట్లేదు. వి ఆర్ గోయింగ్ టు ధర్మస్థల. సీ ద రోడ్స్, ఆ ఫారెస్ట్. అబ్బా, ఇది కదా బైక్ ట్రిప్ అంటే. బైక్లో కానీ కార్లో కానీ మీరు ట్రిప్ ప్లాన్ చేస్తే పక్కా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వ్యూ, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ దొరకదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ చెట్టు అయితే మీకు మేబీ కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తుండొచ్చు. డైరెక్ట్‌గా అయితే ఎంత పెద్దగుందో ఆ చెట్టు. డిఫరెంట్‌గా కూడా ఉంది. అందుకే అదే పనిగా ఆపాము. వి ఆర్ నియర్ టు ధర్మస్థల. ధర్మస్థలకి నేను ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. అప్పుడు నేను వింటర్‌లో వచ్చా. ఇది రెయినీ సీజన్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ధర్మస్థలకి వచ్చేసాము 2.5 అవర్స్ జర్నీ తర్వాత. ఇది నేత్రావతి రివర్. ఫస్ట్ ఇక్కడే అందరూ స్నానం చేసి తర్వాత ధర్మస్థలకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మంచిగా రూమ్స్ ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫీమేల్స్కి. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని లేవు. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి పవిత్ర నదులకు వెళ్తే ఆ సోప్ అంతా యూజ్ చేసి అక్కడంతా చెత్త చెత్త చేసి రాకండి. ఇది మనమే మన నేచర్ని కాపాడుకోవాలి. ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. అందులో నేను వీక్ డేస్ వచ్చాను కాబట్టి జనాలు ఎక్కువగా లేరు. అందులో ఇది ఎర్లీ మార్నింగ్. కానీ మనం వీకెండ్స్ వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ధర్మస్థల 1 కిలోమీటర్ ఉంటుంది. క్లైమేట్ బాగుంది కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. మీరు ప్లాన్ చేసుకుంటే అక్టోబర్ టు డిసెంబర్లో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ధర్మస్థల మెయిన్ ఎంట్రన్స్. చాలా రాయల్గా ఉంది కదా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది టెంపుల్. ఇక్కడ అంతా షాపింగ్, కార్ పార్కింగ్ అంతా చేసుకుంటారు. మనం డైరెక్ట్గా బైక్ కాబట్టి లోపల వరకు వెళ్ళిపోతున్నాము. అక్కడ అడిగాము టెంపుల్ దగ్గర చాలా బైక్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే టెంపుల్కి ఆపోజిట్లో బైక్ పార్క్ చేసుకొని వెళ్తున్నాము. ఇదే టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ మనకి. కానీ ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉండదు. మనం రైట్ సైడ్లో నుంచి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే ముందు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. 5 రూపీస్ తీసుకుంటారు ఒక పెయిర్కి. మళ్ళీ ఇక్కడ నుంచి మనము సేమ్ మళ్ళీ ముందరికి వెళ్తే మన బ్యాగ్ పెట్టుకోవడానికి కౌంటర్ ఉంటుంది. బ్యాగ్ అయితే ఫ్రీగా పెట్టుకుంటారు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అడుగుతారనమాట, మీకు తోచింది ఇవ్వండి అనేసి. సో మన ఇష్టం, మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇది లగేజ్ రూమ్. ఇక్కడ మనం బ్యాగ్స్ పెట్టేసుకోవచ్చు. బ్యాగ్స్ పెట్టుకున్నాక దాని పక్కకే దర్శనానికి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. వీక్ డేస్ కదా, చాలా ఖాళీగా ఉంది. దర్శనానికి వెళ్తున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యా, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యా నాకు గుర్తే లేదు అసలు. కంప్లీట్ బ్లాంక్. మళ్ళీ ఏదో కొత్త ప్లేస్ చూస్తున్నట్టుంది నాకు ఇప్పుడైతే. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసా. చాలా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నదానం జరుగుతుంది, అక్కడికి వెళ్తాము. టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుంది అన్నదానము, అక్కడికి వెళ్ళాలి. మార్నింగ్ 11:30 నుంచే ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేస్తారు. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక్కడ బ్లాక్ పేరు అయితే అన్నపూర్ణ. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల వీడియో తీయకూడదు, అందుకే నేను వీడియో తీయలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, పీస్ఫుల్గా దర్శనం అవుతుంది.
మనము లంచ్ చేసేసాక ఎగ్జిట్ ఇది. సేమ్ మనం లగేజ్ కౌంటర్ దగ్గరికే ఎగ్జిట్ అవుతాము. ఇక్కడ లగేజ్ తీసేసుకొని ఇప్పుడు మనము భగవాన్ బాహుబలి దిగంబర స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇది టెంపుల్ ప్రిమిసెస్‌లోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కానీ కొండపైన ఉంటుంది. మీరు ఎవరన్నా కన్‌ఫ్యూజ్ అయితే అడగండి. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. ఇక్కడ జస్ట్ టెంపుల్ నుంచి ఒక 300 మీటర్స్‌లోనే ఉంటుంది. కానీ పైకి నడుచుకుంటూ రావాలి. స్టెప్స్ ఉంటాయి. లేదంటే మీరు ఆటో కూడా మాట్లాడుకోవచ్చు. నేను బైక్ కాబట్టి డైరెక్ట్‌గా వచ్చేసాను. ఇక్కడ చాలా సేపు ఉన్నాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నింది. చెప్పాను గదా! వీక్ డేస్ వచ్చినందుకు అసలు ఎవ్వరు జనాలు లేరు. పీస్‌ఫుల్‌గా ఉన్నింది ప్రతి దగ్గర. అండ్ వచ్చినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుండింది. అందుకే ఇంత పీస్‌ఫుల్‌గా జరిగింది దర్శనము. ఇక్కడ లోపల చిన్నగా ఇది ఎలా పెట్టారు, ఆ ఫస్ట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీదీ ఇక్కడ పిక్చర్ రూపంలో పెట్టారు మనకి. ధర్మస్థల నుంచి ఇప్పుడు కుక్కేకొచ్చాము. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి. ఇది 3 ½ అవర్స్, 4 అవర్స్ జర్నీ పట్టింది. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగుండింది. దర్శనము మనకి 3కి ఓపెన్ చేస్తారు. అందుకే ఫస్ట్ మనం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడికెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఈ బిల్డింగ్‌లో మనకి ఫ్రీ అన్నదానం చేస్తారు. మీరు కావాలంటే అక్కడికి కూడా వెళ్లి లంచ్ చేయొచ్చు. ఇది లగేజ్ కౌంటరు. ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ అస్సలు పెట్టుకోరు. సో, మనం ఏదున్నా కూడా మన బ్యాగ్స్ లోపలనే పెట్టి తీసుకొనెళ్ళాలి. సో, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కెళ్తున్నాము. అక్కడ దర్శనం చేసుకొని కరెక్ట్‌గా ఇక్కడ ఓపెన్ చేసే టైంకి మనం ఇక్కడికొచ్చేస్తాము. ఇలా వెళ్ళే దారిలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. స్పైసెస్, ఇంకా గుడికి సంబంధించిన ఫోటోస్ అవన్నీ అమ్ముతారు. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ స్పైసెస్ కొంచెం తక్కువ అని నా ఫీలింగ్. మీరు కావాలంటే వెళ్ళినప్పుడు ట్రై చేయండి. స్పైసెస్ తీసుకోండి. ఈ గుడి పేరు శ్రీ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యువతల సైడ్ ఉంటుంది. శ్రీ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవతల ఉంటుంది. మధ్యలో వాటర్ పోతూ ఉంటాయి. ఇక్కడ ఇది చూడండి విగ్రహం ఎంత బాగా పెట్టారో. చాలా బాగునింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈరోజు మొత్తము. మంచిగా పీస్‌ఫుల్‌గా ప్రతి దగ్గర మంచిగా దర్శనం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే గుడి. లోపల వీడియోస్ తీయడానికి లేదు. మళ్ళీ మనము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కొచ్చాము. ఇది ప్రసాదం కౌంటర్. ప్రసాదం తీసుకున్నాం ఇక్కడ. చాలా బావునింది టేస్ట్. ఇక్కడ ప్రసాదానికి ఒక కౌంటరు, ప్రసాదం టికెట్‌కి ఒక కౌంటరు. అలానే ఇక్కడ మంచిగా కచేరీ చేస్తున్నారు. ఇదంతా హాల్ ఉంటది మనకి కూర్చొని వెయిట్ చేయడానికి. సో, మేము కూడా ఇక్కడే కూర్చున్నాము. మళ్ళీ మనము దర్శనానికి వెళ్ళే వరకు. దర్శనం చేసుకొని వచ్చేసాను. చాలా ప్రశాంతంగా జరిగింది. ఇదంతా అన్‌ప్లాన్డ్ ట్రిప్ అసలు ప్లాన్ చేసుకోలేదు. కానీ చాలా బాగా జరిగింది. వీక్ డేస్‌లో కాబట్టి ఇంత ప్రశాంతంగా జరిగింది. ఇక్కడంతా మనకి కాంప్లెక్స్, షాప్స్ ఉంటాయి. మీకేమన్నా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి కూర్గ్‌కి స్టార్ట్ అయ్యాం. కూర్గ్‌కి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది అంతే. ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించింది. ఎంత బాగుందంటే అంత బావుంది. సో, మీరు కూడా ప్లాన్ చేస్తే బైక్ ట్రిప్ కానీ, రోడ్ ట్రిప్ లైక్ కార్‌లో గానీ ప్లాన్ చేస్తే చిక్మగళూరు టు కూర్గ్ వయా కుక్కే అండ్ ధర్మస్థల ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి వ్యూస్ ఉంటాయి. రెయినీ సీజన్‌లో ఆర్ వింటర్ సీజన్‌లో ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టైమ్ 5:30 అవుతుంది. మేము 6 వరకు రీచ్ అయిపోవాలనుకున్నాం గానీ, ఈ బ్యూటిఫుల్ వ్యూస్ చూసి అక్కడక్కడ ఆగుతూ వెళ్తున్నాము. అండ్ ఫైనల్‌గా మనము కూర్గ్‌కి రీచ్ అయ్యాము. కూర్గ్‌లో తీసుకున్న స్టే గోస్ట్ హాప్స్. ఇక్కడ ఓన్లీ 1 నైటే స్టే చేస్తున్నాము. రేపు నియర్ బై ప్లేసెస్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మీకు ఈ స్టే కావాలి అని అంటే గోస్ట్ హాప్స్ కూర్గ్ అని సెర్చ్ చేసి దాంట్లో బుక్ చేసుకోండి ఆన్‌లైన్‌లో. థ్యాంక్ యూ ఆల్. బాయ్.